కాకతీయులు అనగానే గుర్తుకు వచ్చేది కోటలు. కోట మధ్యలో రైతులు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఎన్ని రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు, ఎన్నేళ్ల నుండి చేస్తున్నారు, ఆ రైతులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము పండిస్తాం అన్ని రైతులం, కానీ కౌలు మాది, కౌలు తీసుకొని పండిస్తాం మేము. పాలకూర, సుక్కకూర, కలగూర, తోటకూర, గంగవాళ్ళ కూర, అన్ని కూరలు, ఆకుకూరలు ఏం కూరలు ఉండే మళ్ళీ పంటలు ఎండాకాలం కొద్దిగా మంచిగా వస్తుంది. సంక్రాంతి నుంచి ఉగాది, మే, జూన్ వరకు బాగా వస్తుంది. తర్వాత రావు ఇక గింజలు గింజలు వచ్చి వాళ్ళకి దాన్ని గొర్రె కొట్టుకొని నీళ్ళు కట్టుకుంటాం. నెలకు వస్తుంది పంట. పత్తి, మిర్చి కన్నా ఈ ఆకుకూరలు, కూరగాయల పంట కొద్దిగా మంచిదే, లాభమే. రోజు కొంత మనం డైలీకి రోజుకి 1000 పొత్తు అనుకో, దాని లెక్క 500, 1000 లెక్కేసుకుని నెలకు 30,000. అట్లా ఏడాదికి 3 లక్షలు అవుతాయి. అదే మిర్చి పంట వేస్తే సగం పోతుంది, సగం ఉన్నా కూడా మొత్తం పోత లేకుండా దానికన్నా ఇది లాభమే. ఇది ఇక్కడ ఇందాక 100 మంది ఉంటారు, 100-200 మంది, 5 కిలోలు మొత్తం అదే, వేరే లేదు. ఇక ఆకుకూరలు తప్ప ఇక రాదు. ఇక వేరే భూమిలో రాదు, పెట్టుబడి ఏం పెట్టినా రాదు. ఇక అప్పటి నుంచే ఇప్పుడు 150 ఏళ్ళ కంచి ఇదే ఇక్కడనే. అది ఇక పాలకూరలు తప్ప వేరే పెడితే రాదు. ఇక పొద్దున 6:30కి వస్తాం, 6:30, 7 అవుతుంది. ఇప్పుడు పోతాం మార్కెట్కు. అయినా పైన ఏడు ఏమంత లాభాలు లేవు, ఏమంత కథలు లేవు. చేతికి వస్తలేవు ఈ పంటలు. చేసేందుకని అనిపిస్తుంది మాకు. మేము ఎప్పటి నుంచి ఉగాది నుంచి అల్లుకుడు మొదలు పెడతాం. ఇప్పుడు 10-15 సంవత్సరాలు అవుతాను. పాలకూర, సుక్కకూర, కలగూర, గంగవేల కూరలు, ఇంతకే మించింది ఏం పెట్టాం మేము ఇక్కడ. మార్కెట్ 2 నెలలు వస్తుంది కట్టిగా, అంతే. ఇక మళ్ళీ వారణాలు పడితే నీళ్ళే ఉంటాయి. ఇక ఏం పంట చేతికి రాదు మాకు. ఇక చేతులు ముందర పెట్టుకోవాల్సిందే. ఇదంతా మునుతూనే ఉంటుంది, అన్ని వాటర్ వస్తాయి. ఇక గివే, ఇక సుక్కకూర, పాలకూర, గివే పంటలు మా. ఇక ఏ పంటలు లేవు. ఇక రోజు 600-700 సంపాదిస్తాం. వరంగల్ కోట అనగానే ఒక పచ్చటి ప్రకృతితో కూడుకున్నటువంటి ఆకుకూరలు గుర్తుకొస్తాయి. ఈ నగర ప్రజలే కాదు, ఈ జిల్లా ప్రజలకు ఈ కోటలో పండించే అనేకమైనటువంటి ఆకుకూరలను అందించే ఈ రైతుల కాళ్ళు మొక్కాలి. ఎందుకంటే ఇక్కడ ప్రకృతితో అని అంటే సేంద్రియ విత్తనాలతోటి, సేంద్రియమైనటువంటి మనకున్నటువంటి యూరియా అటువంటివి కాకుండా గొర్రె ఎరువుతోటి ఇక్కడ చల్లి ఆకుకూరలైనటువంటి పాలకూర, చుక్కకూర, గంగవాల కూర, బచ్చల కూర, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొత్తిమీర, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి పంటలు వాళ్ళు నిత్యము పొద్దున్న 7 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటల వరకు భార్యలు, భర్తలు, పిల్లలతో పాటుగా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ మధ్యకోట అనేటువంటి ప్రాంతంలో ఆకుకూరలు పండిస్తారు. ఇక్కడికి వచ్చే 100ల మంది వాకర్స్ నిత్యం వచ్చి, భార్య భర్తలు వచ్చి డైరెక్ట్ రైతుల వద్దకు వచ్చే, అమ్మ మాకు పాలకూర కావాలి, మాకు సుక్కకూర కావాలి, మాకు గంగవాల కూర కావాలి, మాకు బచ్చల కూర కావాలి, మాకు ఇక్కడ రకరకాల ఆకుకూరలు మాకు చాలా ఇష్టం, మీ ఆ ప్రాంతం నుండి వచ్చినాం అని చెప్పేసి తీసుకుపోతూ ఉంటే మేము కూడా ఇక్కడ నిత్యం మేము కూడా కొంత పంటలు పండించినటువంటి ఈ పంటల్ని వరంగల్లో ఉన్న లక్ష్మీపూర్లో కూరగాయల మార్కెట్కు తీసుకెళ్ళి డైరెక్ట్ మేము అమ్ముకునేటువంటి పద్ధతులు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కాయ కష్టం చేసుకొని దీని మీదనే నేను ఒక 50 సంవత్సరాల నుండి ఇక్కడ చూస్తూ ఉన్నా. నా వయసు 54 సంవత్సరాలు, కానీ ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రధానంగా ఈ ఆకుకూరల మీద ఉన్నటువంటి రైతులను నిత్యము వాళ్ళ కుటుంబాలను చూస్తే బాధ అనిపిస్తుంది. ఒకవైపు వాటర్ ఉండదు, మరి బావిలో నీళ్లు ఉండవు, బోర్ ఎత్తే ఆ బోర్ సరిగా రాదు. అయినా కష్టము నష్టము దీన్ని పట్టుకొని దీని మీదనే బతికేటువంటి వాళ్లకు ప్రభుత్వము విత్తనాల రూపంలో వచ్చేవాడు సబ్సిడీ కనుక కల్పిస్తే ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ప్రధానంగా ఈ ప్రభుత్వం
పొద్దున్నే 8-9 గంటల వరకు ఫోన్ చేస్తా వీళ్ళకు, ఇక్కడికి వరంగల్ కోట ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కట్టి పెడతారు. నేను వచ్చి తీసుకొని వెళ్తా. పాలకూర, తోటకూర, కలగూర, చుక్కకూర కానీ, గోంగూర కానీ, ముల్లంగి ఇలాంటి ఆకుకూరలు అన్నీ తీసుకొని వెళ్తా. నేను వెళ్ళి డీజిల్ కాలనీ దగ్గర అమ్ముతా, కాజుపేట దగ్గర. ఇప్పుడు దగ్గర ఇక్కడి నుంచి రావడం ఇప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడ. అంతకుముందు హైదరాబాద్లో చేసేది. ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాల నుంచి వరంగల్ కోట నుంచి తీసుకొని వెళ్ళి డీజిల్ కాలనీ దగ్గర అమ్ముతూ ఉంటాం. రైతుల దగ్గర తీసుకొని వెళ్ళి హోల్సేల్గా అమ్మేస్తాం. ఇక్కడ బాగానే ఉంటుంది, నీట్గానే చేస్తూ ఉంటారు. బావి నీళ్ళతోటే పండించి కొన్ని బోర్లు కూడా ఉన్నాయి. దాని విధంగా తీసుకొని వెళ్తే పొద్దున్నే చెప్పి వాళ్ళు హోల్సేల్ అయితే మేము హోల్సేల్గానే అమ్మేస్తూ ఉంటాం. ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాడు కదా, ఇక్కడ ఫ్రెష్గానే ఉంటాయి. అక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే పొద్దున్నే తెంపుతారు కదా. వేరే దగ్గర అయితేనే పొద్దున నిన్న తెంపినాయి పొద్దుగాలు వస్తాయి మార్కెట్కి. అట్లా కాదు, ఇప్పుడు ఫ్రెష్గా వాళ్ళు 8 గంటలకే వస్తారు. 8 నుంచి 10 గంటల వరకు వస్తే నేను 10-11 గంటల వరకు తీసుకొని వెళ్ళి నేను సాయంత్రం 4 గంటలకు అమ్మేస్తాను. పొద్దున 4 గంటలు ఎత్తా. 4 గంటలు వేసి ఉట్టి చల్లుకొని అన్నం అనుకొని చాయ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాక 6:30 అవుతుంది. 6:30కి వచ్చి కూర కట్టుకుంటాం. మేము గీదే 5 గుంటలు అంత ఉండదు మాకు భూములు ఎక్కువ లేదు. మళ్ళీ వానకాలం వస్తే మునుగుతుంది. సంక్రాంతి కాంచెలు మొదలు పెడితే ఇక ఈ వానకాలం దాకా ఇంత కూర వెళ్తుంది. డాటంకి వెళ్ళదు మాకు. ఇక కూరగాయలు ఏం పండియం, ఈ ఆకుకూరలు తప్పించి దీని మీద బతుకుతాం. తోటకూర, పాలకూర, సుక్కకూర, బచ్చల కూర, గంగవాయల కూర ఇవి పండిస్తానని. సంక్రాంతి అప్పటి కాంచెలు అలుకుతాం, దున్నుతా ఉంటాం. అలుకుతాంటాం, మాడెక్కడికి వస్తుంది, మాడెక్కడ రాదనని అది అదురుట్టాం. మందులు కొట్టుకుంటానని కానీ కలుసుకుంటా, దెబ్బలన్నీ బొంగ కూడా కలుసుకుంటాం. అది అదురుట్టాం మాకు చేతికి వచ్చేదాకా కూడా. అట్లా రంది ఇక మాకు ఇదే పోదించుకుంటాను. ఇక పిల్లలను చదువుకుంటాను, పిల్లలను చదివించుకోడు. ఇదే ఇక మాకు మా బతుకలే ఇవి. ఇక ఎన్ని నెలలు సాగు చేస్తామా? 4 నెలలు చేస్తాం. 4 నెలలు మాకు మళ్ళీ వెళ్ళి మాకు ఇవే ఇక ఇవే నెలకోసారి ఎందుకు వస్తుంది. ఇప్పుడు వస్తే 10 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి వాళ్ళకి కలిసి కట్టక నిలబడుతుంది నాని. ఇక అటంక ఇక 10 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి ఇక కట్టకత్తనే ఉంటుంది. ఇక కట్టుకుంటూనే ఉంటాం, పోతూనే ఉంటుంది. ఇదే పనికి మాకు. నీళ్ళు కట్టుకోండు, మందు కొట్టుకోండు. ఈ ఎండాకాలం అన్ని రోజులు ఇక బయలకనే ఉంటాం ఎక్కువ. 7 మళ్ళీ పొద్దుగాల వచ్చిందంటే మార్కెట్ వేయించిందంటే మళ్ళీ అన్నం వండుకొని ఇంత తిని బట్టలు గిట్ల పిండుకొని మళ్ళీ కత్తనే ఉంటాం. ఇదే పని మాకు. ఇక రోజు 600-700 సంపాదిస్తానని సొంతం నాది కాబట్టికే. కూలి మాత్రం ఉంటుంది. ఒకళ్ళు దాచుకోపోతే మాత్రం 200-300 ఎక్కువ ఉండేది మాకు. వాళ్ళకి ఇవ్వాలి.